ప్రస్తుతం మొక్తజా కొమైనీ ఎక్కడున్నాడో ఈ రోజు వరకు బయటికి రాలేదు. మొట్టమొదటి రోజున మెయిన్ కొమైనీ చనిపోయిన రోజునే అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతన్ని నాయకత్వం అన్నారు, ఆయనకు ఆల్రెడీ డిసైడ్ చేశామన్నారు. ఈ రోజు వరకు అతని వీడియో ఒక్కటి కూడా బయటికి రాలేదు. అతని పేరుతో 2 ప్రకటనలు మాత్రమే వచ్చినాయి. అపస్మారక స్థితి అంటే కోమాలోకి వెళ్ళిపోయాడన్నటువంటి మాట మాత్రమే వినబడింది. ఇప్పుడు తాజాగా కొమైనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం కమాండర్ మొక్తజా కొమైనీ కూడా చనిపోయి ఉంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. మయామిలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మొక్తజా చనిపోయి ఉంటాడు లేదా తీవ్రంగా గాయపడి ఉంటాడు, ఎందుకంటే ఆయన ఎక్కడా కనిపించట్లేదు అంటూ ఇరాన్ నాయకత్వ నిర్మాణం మొత్తాన్ని అమెరికా ధ్వంసం చేసిందని, వాళ్ళకి ఇప్పుడు నాయకులు ఎవరు లేరని చెప్పారు. ఇరాన్కి చెందిన క్షిపణి వ్యవస్థలు డ్రోన్ ఫ్యాక్టరీని పూర్తిగా తుడిచిపెట్టేశామన్నారు. ఇప్పుడు ఇరాన్ చర్చల కోసం అమెరికాను అడుక్కుంటోందన్నారు. ఐఆర్జీసీ మాజీ చీఫ్ కాసిం సులేమానీ గురించి కూడా ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అతను గొప్ప నాయకుడు కానీ పిచ్చి ముదిరిన మేధావి అని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో ఈ ఎపిస్టన్ ఫైల్స్ గురించి మాట్లాడుతూ శృంగార విషయాలు కూడా అడగచ్చు అంటూ ట్రంప్ ఈ సందర్భంగా అన్నం తీవ్ర చర్చకి దారితీసింది. వేరే వాళ్ళు తమ విజయాల గురించి చెప్తుంటే వినడం ఇష్టం ఉండదని ట్రంప్ చెప్పుకొచ్చారు.